ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మధుని నా ఇంటి కోడలుగా చేసుకుందామనుకున్నాను. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. మధ్యలో నీ మరిది సూర్య వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. నా ఆశల్ని నాశనం చేశాడు. విషయం అంతటితో క్లోజ్ అయిపోతే నా అదృష్టం బాగాలేదేమో అని సరిపెట్టుకునేదాన్నేమో. కానీ పరిస్థితులన్నీ ఒకేసారి పగబట్టినట్టు నా ప్రమేయం ఏమీ లేకుండానే మధు చెల్లెలు నా ఇంటికి కోడలుగా వచ్చింది. నేను ఊహించుకున్నదేంటి, జరిగిందేంటి? నేను కోడలుగా ఎక్స్పెక్ట్ చేసింది అతిలోక సుందరిని కాని అలాంటి సోడాబుడ్డి ముఖాన్ని కాదు. సీతకి మా ఇంట్లో పని మనిషిగా ఉండే అర్హత కూడా లేదు. అందుకే నేనొకటి ఫిక్స్ అయ్యాను. ఏ రోజుకైనా మధుమితే నా ఇంటి కోడలవ్వాలి. అవుతుంది కూడా. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కదా మేడం. శోభనం ఇంకా జరగలేదు కదా. నీకు నా గురించి తెలీదు జలజ. ఈ మహాలక్ష్మి ఒక్కసారి నిర్ణయం తీసుకుంది అంటే దాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు. మధు నా ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. నన్ను అత్త అని పిలవాల్సిందే. చూడు, నీకు ఏం కావాలన్నా అడుగు. ఎంత కావాలన్నా చెప్పు, సర్దుబాటు చేస్తాను. కానీ దానికి మాత్రం శోభనం జరగడానికి వీల్లేదు. మధు మా ఇంటికి రావాల్సిన దేవత. నువ్వు తనని స్వచ్ఛంగా మా ఇంటికి పంపాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఏ మాత్రం పొరపాటు జరగడానికి వీల్లేదు. సూర్య అంటే నాకు పడదు మేడం. పని పాట లేని మనిషికి ఇంత అందమైన పెళ్ళం ఏంటా అని నేను అనుకున్నాను. అందుకని నీ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది. మీరు చెప్పింది నేను చేస్తాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. నీకు నిండు నూరేళ్ళు వదినా. ఇప్పుడే నీ గురించి తెలుసుకుంటున్నావు. నాకు తెలుసు గిరి, మీ అందరికీ నేనంటే ఎంత అభిమానమో. ఏంటి మహా, ఎక్కడికి వెళ్ళావు? బయలుదేరేటప్పుడు కనీసం ఒక మాట మాత్రమైనా చెప్పలేదు. చెప్పండి అత్తయ్య. అర్జెంటు పని మీద బొంబాయి వెళ్ళాలని చెప్పండి. ఏంటి, బొంబాయి కాదా? పోనీ ఢిల్లీనా, కలకత్తానా? మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి దూరతావేంటి? నేనేదో పరాయి మనిషిని అన్నట్టుగా మాట్లాడుతున్నారే. మనదంతా ఒకటే ఫ్యామిలీ కదా. ఏయ్, అతిగా మాట్లాడకు. నువ్వు ఎప్పటికీ మా కుటుంబ సభ్యురాలివి కాలేవు. ఓ అవునా? నేను మీ ఫ్యామిలీ నంబర్ని కాదా?
మీకు నాకు ఎలాంటి సంబంధం లేదా? అలాంటప్పుడు మరి మా ఊరికి ఎందుకు వెళ్ళారు? ఏంటి మహాలక్ష్మి, నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళావా? అవును మామయ్య గారు, తోచినమ్మా తోడి కోడలి పుట్టింటికి వెళ్ళింది అన్నట్టు ఈవిడి గారు మా ఊరు వెళ్ళారు. మీరే న్యాయం చెప్పండి. మా ఊరు వెళ్ళే మనిషి తనతో పాటు నన్ను తీసుకువెళ్ళాలి కదా. లేదు కాదు అంటే కనీసం నాకొక మాటైనా చెప్పాలి కదా. ఏంటే నీకు చెప్పేది? ఈ మహాలక్ష్మి ఎప్పుడు ఏది ఒకరికి చెప్పి చేయదు. తాను చెయ్యాలనుకున్నది చేసుకుంటూ పోతుంది. సరే, మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు వెళతారు, ఓకే. గుడికి వెళ్ళిన వాళ్ళు బుద్ధిగా అమ్మవారికి దండం పెట్టుకొని రావాలి కానీ మా అక్కతో సున్నం ఎందుకు పెట్టుకున్నారు? మీకు నాతో సంబంధం లేనప్పుడు మా అక్కతో కూడా సంబంధం ఉండదు కదా అత్తయ్య. పనికి మాలిన లాజిక్లు మాట్లాడకు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను. అమ్మవారికి మొక్కుకోవడం కోసం వెళ్ళాను. అనుకోకుండా మీ అక్క కనపడింది. ఆవేశంలో ఒక మాట అన్నాను, అంతే. దట్స్ ఆల్. ఇంకా ఈ మ్యాటర్ని లాగకు. నేను అదే చెప్తున్నాను, తెగేదాకా లాగాలని చూడకండి. నష్టపోయేది మీరే. నన్నే బెదిరిస్తున్నావా? అది మీ అలవాటు. నేను ఎదుటి వాళ్ళ మంచిని మాత్రమే కోరుకుంటాను. అనవసరంగా వాదించకు సీత. మంచిని తర్వాత కోరుకుందువు గాని ముందు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. జరిగిన విషయం ఏంటో పిన్ని చెప్పింది కదా సీత, ఇంకా ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో కల్పించుకున్నావంటే మర్యాదగా ఉండదు. చిన్నపిల్ల తెలుసో తెలియక ఏదో మాట్లాడింది, వదిలే వదినా. రా సీత, వంట ఏం చేయాలో ఆలోచిద్దాం రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.